నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మాటే శాసనం. పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే నా మాట. పవన్ కళ్యాణ్ విలువలు, పవన్ కళ్యాణ్ ఆలోచనలు, నా విలువలు, నా ఆలోచనలు అన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే. పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా అది 100% కరెక్ట్. ఈ మాటలు నేనన్నది కాదు. నిన్న ఏలూరులో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటలు అంటే తన నోటి వెంట ప్రజలకు చెప్పినటువంటి మాటలే ఇవి. అయితే 15 సంవత్సరాలు ఇంకా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అధికారంలోకి రానివ్వను అని చెప్పి పదే పదే చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆయన మాత్రమే నోటి వెంట ఈ మాటలు అయితే చెప్పాడు. ఎప్పుడు కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ 15 సంవత్సరాలు మేమందరం అధికారంలో ఉంటాము అని ఎక్కడా బహిర్గతం చేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటే శాసనము, పవన్ కళ్యాణ్ చెప్పిందే కరెక్టు అంటూ చంద్రబాబు నాయుడు కొత్త స్వరాన్ని ఎన్నుకున్నారు. అయితే ఆయన ఈ స్వరం ఆయన నోటి వెంట బయటికి రావడానికి ఇక్కడ ఒక కారణం ఉంది. ఏంటంటే ముఖ్యంగా ఏలూరులో నిన్న ఆయన పెన్షన్ల కార్యక్రమం చేశారు. ఇక్కడ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి రెండు జిల్లాల్లో కూడా జనసేనకు ఎక్కువ వరకు ఓటు బ్యాంక్ ఉంది. జనసేన అధ్యక్షుడిని కనుక అక్కడ రివర్స్గా మాట్లాడితే ప్రజలందరూ కూడా తిరగబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమంలో అటు పవన్ కళ్యాణ్ని పొగడాల్సిన పరిస్థితి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి అయితే వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ మాటే శాసనం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటూ వద్దాం. 2014లో అమరావతియే రాజధాని అని చెప్పి 33,000 ఎకరాలని మీరు సేకరణ చేశారు రైతుల నుంచి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి ఊగిపోతూ ఒక భీకరమైన స్వరంతో అమరావతి భూసేకరణకు నేను పూర్తిగా అడ్డము, అమరావతి రైతుల నుంచి భూసేకరణ చేయడానికి వీల్లేదు, దీనిలో భాగంగానే నేను ధర్నా కూడా చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. మరి ఇప్పుడు రీసెంట్గా 2 రోజుల ముందే అమరావతి రైతులతో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మరొకసారి ఇంకో 20,000 భూసేకరణ చేస్తాము, 20,000 ఎకరాలు అని చెప్పి మరొకటి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటే శాసనం అయితే మరి ఇప్పుడు భూసేకరణ ఎలా చేస్తున్నారు అనేది ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక ఏలూరు డిఎస్పికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక ఆరోపణలు చేశారు. ఆయన పేకాట దాంట్లలో ఆయన వాటాలు ఉన్నాయి, ఆయన మీద అనేక రకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఎస్పీ ద్వారానే ఒక నివేదిక తెప్పించుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే అదే ఎస్పీకి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒక అవార్డు శాంక్షన్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ మాటే శాసనం అయితే ఇక్కడ డిఎస్పికి అవార్డు ఎలా వచ్చింది అంటే కేవలం మాటల వరకే మీరు పవన్ కళ్యాణ్ మాటే శాసనం అని చెప్పదలుచుకున్నారా? ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 2024 ఎలక్షన్స్ ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. అలాంటి హామీల్లో చూసుకుంటే కనుక సిలిండర్ల విషయము ప్రతి కుటుంబానికి అందిందా? అది అందరికీ ఇచ్చారా? మరి పవన్ కళ్యాణ్ ఇదే ఎన్నికలకు ముందు మీకు గనక కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు గనక అందకపోతే నన్ను అడగండి, అప్పుడు కూడా అదే చెప్పారైన నా మాటే శాసనం, నేను ప్రభుత్వాన్ని మెడలు వంచి మీకు హామీలను ఇప్పించే బాధ్యత నాది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాట ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సభలు చేసుకుంటున్నారు. మరి ఎంతమందికి మీరు హామీలకు పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి? సిలిండర్ల విషయం అసలు కంప్లీటే కాలేదు. మహిళలకు 15,000 రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఇంటింటి ప్రచారాలు చేశారు. అవి ఎవరికైనా ఇచ్చారా? నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తాము, ప్రతి నెల 3,000 అన్నారు. మరి ఆ నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరికి అందిందా? ఇక విద్యార్థులు తమ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కూడా ఫీజు కాలేజీల్లో కట్టాల్సిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు అని చెప్పి ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ప్రభుత్వం కేటాయించలేదు. మరి పవన్ కళ్యాణ్ మాటే శాసనం అయితే ఇప్పటికే ఆ బకాయిలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వాలి కదా. అన్నదాత సుఖీభవ ఒకే టర్ములో 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు, మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. 2వ సంవత్సరంలో మొదటి విడత ఒకసారి ఇచ్చారు, 2వ విడత కూడా ఇప్పుడు మరోసారి ఇస్తూ దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయంతో కలిపి మరీ ఇస్తున్నారు. మరి ఒకే విడత ఇస్తాము అని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెప్పారు. అప్పుడు కూడా ఆయన నా మాటే శాసనం అన్నారు. మరి ఎక్కడ ఆయన మాటకు శాసనం ఉంది? ఆయన్ని పూర్తిగా పట్టించుకుంటున్న పరిస్థితి కూటమిలో కనిపిస్తుందా? ఇక కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ ఇస్తాము అన్నారు.
కౌలు రైతులకు ఇప్పటివరకు ఇచ్చారా? అనధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కేవలం రైతులకు మాత్రమే ఇస్తే ఆ 60 లక్షల మంది తాము ఆరుగాలం పండించినటువంటి పంటకు ఫెర్టిలైజర్లు కానీ, లేదంటే మందులు కానీ, లేదంటే వాళ్ళకు సంబంధించిన విత్తనాలు తేవడం కానీ, రీసెంట్గా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు పూర్తిగా నష్టాల పాలైపోయారు. మరి వాళ్ళని ఎక్కడ కూటమి ప్రభుత్వం పట్టించుకుంది? ఇక సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ హడావిడి చేసి ఈ పిహెచ్డి బియ్యం విదేశాలకు తరలిపోతుంది అని చెప్పి ఆయన హడావిడి అయితే చేశారు. మరి ఈ పిహెచ్డి బియ్యం ఇప్పటికీ రాష్ట్ర సరిహద్దులు దాటట్లేదా? మరి పవన్ కళ్యాణ్ అక్కడ కూడా మాటే శాసనంగా చెప్పాడు కదా, మరి దాన్ని ఎందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తూ వచ్చింది? పవన్ కళ్యాణ్ ఏదైతే శాసనాలు అని చెప్పుకుంటూ వస్తున్న ప్రతి మాటని కూడా కూటమి ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నాలే చేస్తూ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల సమయంలో చెప్పింది కానీ, 2019లో చెప్పింది కానీ, 2024లో చెప్పింది కానీ, 15 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని ఇప్పుడు చెప్తున్నది కానీ, టోటల్గా ఆయన చెప్పడం వరకే మాటలకే పరిమితమయ్యాయి. కూటమిలో పూర్తిగా పవన్ కళ్యాణ్ మాట శాసనంగా ఎక్కడా లేదు. దాదాపుగా ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిరోజు మిస్ అవుతూనే ఉన్నారు. ఆ అమ్మాయిల పైన, మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేనే గనక హోమ్ మినిస్టర్ అయితే రాష్ట్రంలో అరాచకాలన్నీ కూడా ఆపేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ మాటే శాసనం అయితే ఇప్పుడు రాష్ట్రంలో అరాచకాలు జరగట్లేదా? పూర్తిగా ఎందుకు ప్రభుత్వం పూర్తిగా పవన్ కళ్యాణ్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుంది? లేదంటే కేవలం పవన్ కళ్యాణ్ అవసరాలకు మాత్రమే చంద్రబాబు వాడుకుంటున్నారా? దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ మాటే శాసనం అయితే, పవన్ కళ్యాణ్ మాటలకు అంత విలువ ఉంటే పవన్ కళ్యాణ్ని ఎందుకు పూర్తిగా తన శాఖలకే పరిమితం చేశారు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనకు ఎందుకు మీ ప్రభుత్వంలో అందలం ఎక్కించట్లేదు? ఆయన్ని కేవలం శాఖలకే పరిమితం చేసి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.